హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, పుదీనా కట్ట మనం తెచ్చుకున్న తర్వాత ఆకులన్నీ తీసేస్తాం కదండి, కాడలు ఊరికనే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా వేర్లు ఉన్నవి కొంచెం ముదురుగా ఉన్నవి మాత్రం తీసి పెట్టండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ కానీ ఏదైనా సరే హాఫ్ పైన వాటర్ పోయండి. ఇవి ఏవైతే ముదురుగా ఉన్నాయో అన్నిటికీ కూడా ఒక ఆర్డర్లో ఒక రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గా వేయండి, టైట్ అస్సలు వేయొద్దు. రబ్బర్ బ్యాండ్ అనేది చాలా లూజ్గా ఉండాలన్నమాట. అవి అటు ఇటు పడిపోకుండా ఒక పక్కన ఉంటాయి. ఇలా గ్లాస్లో వాటర్ పోసి అవి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక పక్కన పెట్టేసేసేయండి. ఈ గ్లాస్లో వాటర్ అనేవి సాల్ట్ వాటర్, ట్యాప్ వాటర్ మాత్రం పోయమాకండి, మనం తాగే వాటర్ మాత్రమే పోయండి. ఇలా 2 డేస్కి ఒకసారి వాటర్ అనేది మార్చండి. 1 వీక్ తర్వాత ఆ కాడల్లోంచి ఎంతెంత మొక్కలు వచ్చినాయో చూసారు కదా. నేను మధ్యలో వీడియో చేయలేదండి, కరెక్ట్గా 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో నేను 2 టైమ్స్ 3 టైమ్స్ వాటర్ మార్చాను. చూసారు కదా, కనీసం 5 ఇంచుల దాకా అవి పెరిగిపోయాయి. మీరు అలా పెరిగిన దాన్ని తీసుకెళ్ళి మంచిది మట్టి ఏదన్నా చూసి ఆ మట్టిలో కుండీలో నాటేసేసుకోవచ్చండి. ఇలా గనక చేసుకున్నారంటే మనకి పుదీనా అనేది తొందరగా పెరుగుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం పుదీనా అవి కాడల్ని తీసుకెళ్ళి మనం ఒలిసిన వెంటనే కనుక పెట్టేసామంటే అంత తొందరగా రాదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా 1 వీక్ మాత్రం ఇలా గ్లాస్లో వాటర్ మారుస్తూ పెంచండి. 1 వీక్ తర్వాత ఏదైనా మంచిది మట్టి చూసి కుండీ చూసి దానిలో పెట్టుకున్నారంటే మీకు ఆకులు అనేవి చాలా బాగా వస్తాయండి. మీకు పుదీనా గురించి ఇంకా మనం ఏదైనా కూరలో వేసుకోవాలన్నా కూడా ఇంకా మనకి మన ఇంట్లోనే ఇంకా ఈ చెట్టు అనేది ఉంటుంది. ఇలా వేర్లు అనేవి వచ్చేసిన తర్వాత మనం నాటుకున్నామంటే చెట్టు అనేది త్వరగా పెరుగుతుంది కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పుదీనా చెట్టు ఎవరన్నా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టిప్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఉల్లిపాయలు కనుక మనం కట్ చేయాలి అని అనుకుంటే మనకి పెద్ద పెద్దగా కట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కట్ చేయడం రాని వాళ్ళు కోసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా గనక మనం కోసుకున్నామంటే చాలా సన్నగా కట్ అవుతుంది. ఏదైనా ఆమ్లెట్లోకి కానీ లేదంటే ఏదైనా సలాడ్లోకి కానీ ఎక్కడన్నా దీనిలో వేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సన్నగా కూడా చాపింగ్ అవుతుంది. ఎన్ని ఉల్లిపాయలన్నా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది పని కూడా. దీనికి చాకు అవసరం లేదు, చాపర్ అవసరం లేదు, కత్తిపీట అవసరం లేదు. మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా ఈజీ అండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. ఎవరైనా సన్నగా కట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎన్ని ఉల్లిపాయలైనా కూడా కట్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు చెయ్యి తెగిద్దేమన్న భయం ఏమైనా ఉంటే కనుక ఫోక్తో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫోక్ దానికి గుచ్చేసేసి ఉల్లిపాయ అనేది లాస్ట్లో ఇంకా ఉల్లిపాయ కట్ చేయడం అయిపోతుంది, ఎండింగ్కి వచ్చేసింది అనుకున్నప్పుడు ఒక ఫోక్తో కట్ చేసుకోండి, సరిపోతుంది. లేదంటే అసలు అవసరం లేదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా బెడ్షీట్ పెద్దది ఉంటుంది కదండి, మనకి చలికాలంలో ఎక్కువ వాడుతూ ఉంటాము. అది అసలు మామూలుగా మడతేయడానికే కుదరదండి. ఓ పక్కన మడతేస్తే ఇంకో పక్కన ఊడిపోతూ ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి ఇంక ఈ బెడ్షీట్లతో అంత పని ఉండదండి, తీసి పక్కన పట్టేసేయచ్చు. కానీ స్పేస్ అనేది ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పక్క ఫోల్డ్ చేసి వెనక నుంచి కొంచెం మడుచుకుంటూ వచ్చేసేసేయండి చివరి దాకా. ఇందాక మనం ఫోల్డ్ చేసాం కదండి అక్కడ వరకు. అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇందాక మనం ఫోల్డ్ చేసిన దానిలోకి ఈ మనం చుట్టింది దాంట్లో పెట్టేసేసామంటే ఇంకా ఆ బెడ్షీట్ అనేది మనం ఎటు తీసినా ఎటు పడేసినా ఎటు లాగినా కూడా ఏమీ కాదండి. మనకి ఈ సమ్మర్లో ఏదైనా పిల్లో కావాలన్నా కూడా ఇది యూస్ చేసేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే రూమ్ ఎంత ఉందో అంత ఉంటుందండి. అంత పెద్ద బెడ్షీటు మనకి మడతేయడానికి కూడా కష్టమే. అలాంటిది ఇలా మడతేసేసుకున్నామంటే అసలు కదలకుండా ఉంటుంది. మనం పక్కన పెట్టేసేయాలి అని అనుకున్నప్పుడు దుమ్ము పడుద్దేమో అని అనుకున్నప్పుడు ఒక పిల్లోలో ఈ మనం ఫోల్డ్ చేసిన ఈ దుప్పటిని తీసుకెళ్ళి దానిలో మనం కనుక పిల్లోలో పెట్టేసామంటే ఇంకా దుమ్ము అనేది పట్టదండి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఎప్పుడైతే యూస్ చేసుకోవాలో అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా మనకి పిల్లో అర్జెంట్ అనుకున్నప్పుడు అదైనా సరే యూస్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇది ఎండు కొబ్బరి. మీకు చూడడానికి అలా కనిపించినా కూడా అది ఎండు కొబ్బరేనండి. మామూలుగా చిప్ప నుంచి అది ఎండిపోయి విడిగా తీసింది. మనం ఎవరైనా సరే పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి చేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరిలా తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి.
మనము కొన్ని కూరల్లో పచ్చి కొబ్బరే వేయాల్సి వస్తుంది. అప్పుడు మన ఇంట్లో లేదనుకోండి, ఒకరోజు ముందే ఇలా ఎండు కొబ్బరిని తీసుకెళ్ళి ఆ మునిగే వరకు ఎంత ముక్క కావాలంటే అంత ముక్క, మీకు ఎంత సైజు కావాలి రేపు పొద్దునకి అనుకుంటే అంత సైజు గిన్నెలో మునిగేలాగా వాటర్ పోయండి. అది ఒక నైట్ అంతా ఉంచండి, కుదిరితే 24 అవర్స్ ఉంచండి. అది మీకు వీడియోలో కనిపించటం లేదు కానీ సన్న బబుల్స్ లాగా వస్తుందండి ఎండు కొబ్బరి లోపల వేయంగానే. అది మనం నైట్ అంతా ఉంచేసేసామంటే అది తెల్లారేసరికి మామూలు పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా, ఆ ఎండు కొబ్బరి ఆ స్మెల్ కూడా పోతుంది. ఆ నైట్ అలా ఉంచేసిన తర్వాత తెల్లారి తీయండి. తీసి ఆ వాటర్ అనేది కొంచెం కడిగి దాన్ని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మా పాప చూపిస్తున్నాను చూడండి. ఆ ఎండు కొబ్బరి అయితే మనకి అసలు ప్రెస్ చేస్తే అసలు వంగదు కదండి. ఇప్పుడు మా పాప కట్ చేస్తుంది చూడండి, ఎంత ఈజీగా కట్ అయిపోతుందో అది. ఎప్పుడైనా మనకి పచ్చి కొబ్బరి కావాలి, ఇంట్లో ఎండు కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరితో మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒకరోజు ముందు ఇలా చేసుకున్నారంటే మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది అప్పటికప్పుడు రెడీగా ఉంటుందండి. మీరు ఎంత సైజు ముక్క కావాలంటే అంత సైజు వాటర్ మునిగేలాగా వేసుకోండి. చూసారు కదా ఎంత తొందరగా అది ఇరిగిపోయిందో. అది ఎండు కొబ్బరి అయినా సరే ఇలా ఒక నైట్ అంతా లేదంటే 24 అవర్స్ మనం కనుక వాటర్లో ఉంచేసామంటే అది పచ్చి కొబ్బరిలాగా తయారైపోతుందండి. మీరు పచ్చడి చేసినా కూడా అది పచ్చి కొబ్బరితో చేసినట్టే ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఏదన్నా పచ్చి కొబ్బరి కావాలనుకున్నప్పుడు ఎండు కొబ్బరి ముక్క వాటర్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి పెడతాం కదండి. అలా అయితే ఆ టేస్ట్ అనేది మారుతుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అది అందరికీ తెలియదండి, పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి 2 రోజులు ఎండబెడితే ఎండు కొబ్బరి అయిపోతుందని. కానీ ఇలాగా ఎండు కొబ్బరిని పచ్చి కొబ్బరిలాగా తయారు చేసుకోవచ్చు అని అందరికీ తెలియదు, అసలు ఎవరికీ కూడా తెలియదు. ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. చిన్న ముక్క వాటర్లో వేసి ఒక నైట్ కానీ 24 అవర్స్ కానీ ఉంచండి, పచ్చి కొబ్బరి అయిపోతుంది. అయిపోతే కనుక నాకు వచ్చి ఒక కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా టూత్ పిక్స్ అనేవి చాలామంది వాడుతూనే ఉంటారు, చాలామంది ఇళ్లలో ఉంటానే ఉంటాయి. నాన్ వెజ్ ఎప్పుడన్నా తిన్నారు అని అనుకుంటే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో కంపల్సరీ ఇవి ఉండాల్సిందే. ఇలా లేవు అని అనుకున్నప్పుడు ఇలా యాపాకులు కానీ లేదంటే కరివేపాకు కానీ తీసుకొని ఒకరోజు అలా వదిలేసేసేయండి. ఆ ఆకు అనేది కొంచెం వాడిపోతుంది. ఈ ఆకు కూడా పడేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న కాలంలో వేప పుల్లలతో మొహం కడుక్కునే అలవాటు అందరికీ లేదండి, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా వేప పుల్లలతో ఆ టూత్ పిక్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగ ఆకులన్నీ సపరేట్ చేసేసుకొని కింద కొంచెం బుడుపులాగా ఉంటుంది కదండి, అది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మీకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజు కొంచెం మెజర్మెంట్ పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి మొత్తం ఉన్న పుల్లలన్నీ కూడా. ఇవి ఇన్ని రోజులే ఉంటాయి అనేం లేదండి, ఎన్నాళ్ళున్నా కూడా ఏం కావు. ఇవి కరెక్ట్గా ఒకే లెవెల్లో కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని మీరు పక్కన పెట్టుకున్నారంటే ఎన్నాళ్ళున్నా కూడా ఏం కావు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఒకే ఆర్డర్లో కట్ చేసుకుని ఎడ్జిలు మాత్రం తీసేసేసేయండి, ఎడ్జిలు అవసరం లేదు, చాలా డెలికేట్గా ఉంటాయి అవి. ఒక్కొక్క వేప పళ్ళకి 2 టూత్ పిక్స్ అనేవి వస్తాయండి. అలా కట్ చేసుకొని మీ దగ్గర ఏ సైజు అయితే డబ్బా ఉందో కొంచెం నిలువుగా ఉన్న డబ్బా చూసుకుని ఆ సైజులో ఆ పుల్లలన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోండి, అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. ఇవి మనకి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, పిల్లలు తినే డబ్బాలు, అవి 10 రూపీస్ డబ్బాలు, అలాంటి వాటిలో కనుక మనం వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మన దగ్గర వేప పుల్లలు లేవు, ఇవి వేపాకు దొరకడం లేదు అని అనుకున్న వాళ్ళే కనుక అయితే కరివేపాకు ఉంటుంది కదండి, మనం దూసేసేసి ఒక డబ్బాలో పోసుకుంటూ ఉంటాం కదా, ఆ కరివేపాకు పుల్లలను కూడా పడేయాల్సిన అవసరం లేదండి, దాంతో అయినా సరే ట్రై చేయొచ్చు. ఇలా కనుక మనం చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ఇలా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా షాంపూ ప్యాకెట్ అనేది మనం తెచ్చుకున్నాక ఆ బాత్రూంలో చిన్నపిల్లలకి మొత్తం ప్యాకెట్ అంతా పట్టదు కదండి, కొద్దిగా రుద్దేసిన తర్వాత ఆ షాంపూ ప్యాకెట్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాము. అది బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ కారిపోతూ ఉంటుంది, మళ్ళీ మనకే జారిపోతూ ఉంటుంది.
కరెక్ట్గా నిలబడడానికి చాలా పెద్దగా ఉండదు కాబట్టి మనం ఇలా ఒక క్లిప్ ఒకటి తీసుకొని మనం ఎక్కడన్నా బ్రష్లు తగిలిచ్చే చోట కానీ ఎక్కడన్నా సరే అలా పెట్టేసామంటే అలా నిలబడిపోయి ఉంటుందండి. మనం మళ్ళీ ఎప్పుడన్నా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా కారకుండా మనకి అందుబాటులో మనం తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ క్లిప్ మాత్రమే దీనికి యూజ్ అవుతుందండి. స్టీల్ క్లిప్ అయితే కనుక పడిపోతూ ఉంటుంది, దానికి గ్రిప్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు ప్లాస్టిక్ అనేదే కరెక్ట్గా పెట్టుకోండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో డెకరేషన్ కింద ఫ్లవర్స్ అనేవి పెడుతూనే ఉంటాము. అలా పెట్టినప్పుడు 1-2 రోజు మార్చేయాల్సి వస్తూ ఉంటుంది ఆ వాటర్ అనేవి. అలా వాటర్ మారవకుండా 2 రోజులు ఉండాలన్నా కూడా, లేదంటే మంచి స్మెల్ రావాలన్నా కూడా ఇలా జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, అది ఒక కొద్దిగా ఒక చిటికెడు అంటాం కదా, ఆ చిటికెడు వాటర్లో అనేది వేసేసేసి వాటర్ అనేది కలిపేసేసేయండి. రూమ్ అంతా కూడా టెంపుల్లో ఉన్నట్టే అంత మంచి స్మెల్ వస్తుందండి. అది కలిపేసిన తర్వాత మీ దగ్గర ఉన్న పూలు ఏ పూలతో అయితే డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పూలతో మీరు ఆ డెకరేట్ చేసుకున్నారంటే అసలు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఆ పూల స్మెల్ కన్నా కూడా ఆ వాటర్లో ఆ నుంచి వచ్చే స్మెల్లే చాలా బాగుంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి మీరు బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఆ జవ్వాది పౌడర్ అనేది కొంచెం మన బాడీకి కనుక రాసుకున్నట్టయితే అసలు చెమట స్మెల్ అనేది మాత్రం అస్సలు రాదండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ జవాది పౌడర్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఒక చిన్న బాటిల్ వచ్చి 30 రూపీస్ ఎంత ఉంటుంది. పూజా సామాన్లు అమ్ముతారు కదండి, అలాంటి షాపుల్లో ఎక్కడైనా సరే మీకు దొరుకుతుంది. కొంచెం తీసుకొని మీరు బాడీకి కానీ చేతికి కానీ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా న్యాచురల్ కాబట్టి ఏమీ కాదు, ర్యాషెస్ రావడం లాంటివి కూడా జరగవు. ఇప్పుడు మా పాపకి రాసి చూపిస్తున్నాను చూడండి. అలాగే ఎక్కడైనా సరే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలా రాసుకొని ట్రై చేయండి. ఇంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.